గత 5-6 దశాబ్దాలుగా అనంతపురం జిల్లాకు విశేష సేవలు అందిస్తున్న ఆర్టీసీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. ఇవాళ ఆర్టీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నుంచే ఆర్టీడీకి నిధులు రాకుండా ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ వారు ఏ రోజు దీని గురించి పట్టించుకోలేదన్నారు. ఈ 20 నెలల కాలంలో జిల్లా ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఎంపీలు ప్రత్యేకంగా చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన సమయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఒక హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించారన్నారు. మరో 5 ఏళ్ల పాటు విదేశీ నిధులు రావడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. ఆర్డీటీ సేవలు యథావిధంగా కొనసాగుతాయన్నారు. వైసీపీ నేతలు కేవలం జిల్లాలో పాదయాత్రలు, నిరసనలు అంటూ షో చేశారే కానీ ఆ సంస్థ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అని ఎమ్మెల్యే దగ్గుబాటి స్పష్టం చేశారు. ఈరోజు అనంతపురం జిల్లా బడుగు బలహీన వర్గాల వారికి, అలాగే ఆర్డీటీ సంస్థకి పండుగ రోజు. దీనికంటే గత కొన్ని ఏళ్ళుగా ఎఫ్సీఆర్ఏ పెండింగ్ ఉన్నింది, అంటే రెన్యువల్ చేయకోకుండా. గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాదాపు 5 ఏళ్ల నుంచి వాళ్ళ 5 ఏళ్ల కాలంలో ఎక్కడే కానీ ఎఫ్సీఆర్ఏ గురించి కానీ, అలాగే ఆ రెన్యువల్ గురించి కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకి ఆర్డీటీ అనేది ఒక వరం. అనేకమైనటువంటి విద్యార్థులను తయారు చేసింది, అనేకమైనటువంటి క్రీడాకారులను తయారు చేసింది, అంతర్జాతీయ ప్రమాణాలతో హాస్పిటల్స్ కట్టించింది, స్టేడియంస్ కట్టించింది, అలాగే స్కూల్స్ రన్ చేస్తూ ఉంది. ఈరోజు ఒక ఆర్డీటీ సంస్థ నుంచి ఒక సంవత్సరం కాలంలో దాదాపు 6,000 మంది స్టూడెంట్స్ బయటకు వెళ్తూ ఉన్నారు, ఎక్కడే కానీ 1 రూపాయి తీసుకోకుండా. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి ఆశాజ్యోతి ఈరోజు ఆర్డీటీ. ఎడ్యుకేషన్లో అయితేమి, వైద్యంలో అయితేమి, అలాగే హౌసింగ్ కట్టించడం అయితేమి, రైతులకు చెక్ డ్యాములు కట్టించడం అయితేమి, అలాగే రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం అయితేమి, ఇవన్నీ ఒక ప్యారలల్ గవర్నమెంట్ మాదిరి గత 60 ఏళ్ళ నుంచి ఈరోజు ఆర్డీటీ సంస్థ అనంతపురం జిల్లాలో చేస్తూ ఉంది. అంటే కేవలం బడుగు బలహీన వర్గాలను ఎంచుకొని, వెనుకబడిన తరగతి వర్గాలను ఎంచుకొని వాళ్ళకు సాయం చేసే విధంగా గత 60 ఏళ్ళ నుంచి ఆర్డీటీ సంస్థ చేస్తూ ఉంది. అలాంటి ఆర్డీటీ సంస్థని ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడానికి గత ప్రభుత్వం ఎక్కడే కానీ చర్యలు తీసుకోలేదు. మా యువ నాయకుడు అనంతపురం జిల్లాలో యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకి రావడం, అక్కడ మ్యాన్చోఫెరర్ గారు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ గురించి అడగడం, దానికి ఆ రోజు మా యువ నాయకుడు యువగలం పాదయాత్రతో భాగంగా మాట ఇవ్వడం, ఈరోజు రెన్యువల్ చేయించడం. అంటే ఇవి కాకుండా గత ప్రభుత్వంలో కనీసం దీని మీద ఎక్కడే కానీ ఏ ముఖ్యమంత్రి కానీ పట్టించుకోలేదు, జిల్లా నాయకులు పట్టించుకోలేదు, కనీసం ప్రధానమంత్రి దగ్గరికి ఎప్పుడు కానీ వెళ్ళి అడగలేదు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ఎమ్మెల్యేలు అనేక సార్లు విన్నవించడం జరిగింది. అలాగే మా యువ నాయకుడికి ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక సార్లు జిల్లా ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి విన్నవిస్తే, ఇద్దరు కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఈ ఫాలోఅప్కి ఒక కమిటీ, ఎంపీలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ ఫాలోఅప్ కోసం గత 20 నెలల నుంచి ఒక కమిటీని అనేకసార్లు కమిటీ ప్రధానమంత్రి గారిని కలవడం, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలవడం, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు అయితేమి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి అనేకసార్లు విన్నవిస్తే ఈరోజు ప్రధానమంత్రి గారు, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈరోజు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించడం జరుగుతుంది. రెన్యువల్ చేయిస్తానే మేము పాదయాత్ర చేస్తే వచ్చింది, లేకపోతే మేము ప్రెస్ మీట్లు చేస్తే వచ్చింది అని మాట్లాడుతూ ఉన్నారు. మీ పాదయాత్రలు, ప్రెస్ మీట్లు అనంతపురం జిల్లా దాటిపోయా, కనీసం స్టేట్ విజయవాడకు కానీ తెలియదు మీరు పాదయాత్రలు చేసింది, ప్రెస్ మీట్లు పెట్టింది. అనేక మార్లు ఢిల్లీలో మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కోరడం, అలాగే అమిత్ షా గారిని హోంశాఖ మంత్రిని కోరడం, దానిలో భాగంగా ఇది ఈరోజు
మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. నిజంగా అనంతపురం జిల్లాలకి, జిల్లా వాసులకి అందరికీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఇది ఈరోజు పండుగ రోజు. అంటే ఇంకొక 5 years భయం లేకోకుండా 2031 వరకు FCRAని పొడిగించడం జరిగింది. అంటే విదేశీ నిధులు హ్యాపీగా తీసుకొచ్చి ఖర్చు పెట్టచ్చు వీళ్ళు. గతంలో కానీ ఫెర్రర్ గారు 60 ఏళ్ళ కిందట ఈ ఆడిటింగ్ సంస్థ స్థాపిస్తే మ్యాథ్యూ ఫెర్రర్ గారు దాన్ని కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. మొత్తం అంటే మ్యాథ్యూ ఫెర్రర్ గారు ఇక్కడే పెళ్ళి కానీ తెలుగు అమ్మాయినే చేసుకున్నారు. అంటే తెలుగు మనకన్నా చాలా బ్రహ్మాండంగా మాట్లాడంటే ఎక్కడో స్పెయిన్ నుంచి వచ్చి బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు అనంతపురం జిల్లాలో సర్వీస్ చేస్తూ ఉన్నారు. కేవలం ఆర్డిటి అనేది సర్వీస్ చేసే సంస్థే కానీ ఇంకోటి కాదు. గత 5 ఏళ్లలో వీళ్ళు ఎక్కడే కానీ జిల్లా నాయకులు అయితే ఏమి, అప్పుడు ఉండే ముఖ్యమంత్రి కానీ ఎక్కడే కానీ FCRA రెన్యువల్ కోసం కనీసం ట్రై కానీ చేయలేదు, ఎక్కడే కానీ ఒక లెటర్ ఇవ్వలేదు. కానీ 20 నెలల కాలంలోనే మేము మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ FCRA రెన్యువల్ చేసిన దానికి ప్రత్యేకంగా అనంతపురం జిల్లా వాసుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.